అలాగే స్నేహపరమైతే వెంకటమై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే మన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. మనం ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ వర్సెస్ ఎగ్జిబిటర్స్ ఇష్యూ ఏదైతే ఉందో దాని గురించి ఒక వీడియో చేసుకున్నాం. అప్పటికి ఇంకా ప్రొడ్యూసర్స్ ప్రెస్ మీట్ పెట్టలేదు, ఓన్లీ ఎగ్జిబిటర్స్ మాత్రమే ప్రెస్ మీట్ పెట్టారనమాట. సో దాని తర్వాత ప్రొడ్యూసర్స్ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దాంట్లో ఆల్మోస్ట్ మనం ఏమైతే పాయింట్స్ మాట్లాడామో ప్రొడ్యూసర్ సైడ్ నుంచి వాళ్ళు కూడా అవే పాయింట్స్ మాట్లాడారు. ఎందుకంటే జనరల్గా ప్రొడ్యూసర్లకు మాట్లాడడానికి అవి తప్ప ఇంకేం పాయింట్స్ ఉండవు. ఎందుకంటే మనం వాళ్ళ వైపు ఉన్నాం, వీళ్ళ వైపు ఉన్నాం కాబట్టి, మనం ఇద్దరు వైపు ఉండి మాట్లాడుకున్నాం కాబట్టి మనకు అందుకే ఆ పాయింట్స్ కూడా కవర్ అయిపోయి. కాకపోతే ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ ప్రొడ్యూసర్స్ ప్రెస్ మీట్ జరిగిన తర్వాత ఈ సునీల్ గారేమో నాగవంశీ గారిని కొంచెం పర్సనల్గా ట్రోల్ చేసి డూప్లికేట్ బాలువాలా అది ఇది అని చెప్పి నాగవంశీ పాము అని ఇవన్నీ చెప్పి మొత్తం కొంచెం పర్సనల్గా బాడీ షేమింగ్ వెళ్ళిపోయారు, పర్సనల్ అటాకింగ్ వెళ్ళిపోయారు, అంతా అయిపోయింది. ఆయన బేసిక్గా ఏ వెర్షన్లో చెప్పాడు ఆయన నాగవంశీ గారు, బేసిక్గా ఎక్కడ పడితే అక్కడ ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల మల్టీప్లెక్స్లు కడుతున్న పర్సన్ సింగిల్ స్క్రీన్ నష్టం గురించి మాట్లాడడం కామెడీగా అనిపించిందని చెప్పారు ఆయన. ఈయనేంటి నా దగ్గర 33 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి అని చెప్తున్నారు. కానీ నాగవంశీ గారి పాయింట్ ఏంటంటే 33 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ ద సింగిల్ స్క్రీన్స్ అసలు దేనివల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే మల్టీప్లెక్స్ల వల్ల అనేది చాలామందికి కామన్గా ఉన్న ఒక పాయింట్. కాకపోతే ఇప్పుడు మూసాపేట ఏరియా ఉంది, మూసాపేటలో శ్రీరాముల థియేటర్కి వెళ్తారు ఖచ్చితంగా. లక్ష్మీకళ, శశికళ, చంద్రకళ ఇష్టపడిన వాళ్ళు దానికి వెళ్తారు. ఆ ఏరియాలో చెప్పుకోదగ్గ మల్టీప్లెక్స్లు ఏం లేవే. ఆ వై జంక్షన్ దగ్గర ఒక లేక్ షోర్ మాల్ వచ్చినా కూడా దానికి ఎవరు పోరు. అక్కడ పక్కనే ఇంకోటి ఏదో మాల్ ఉంది, దాంట్లో ఐనాక్స్ ఉంది, దానికి తక్కువే. ఇందులో దొరకకపోతే దానికి వెళ్తారు. అలాగే కోకట్పల్లి ఏరియాలో భ్రమరాంబ, మల్లికార్జున, విశ్వనాథ్, అర్జున్ ఇవన్నీ కూడా జనరల్గా ఫస్ట్ ప్రియారిటీలు ఉంటాయి. ఆ తర్వాత ఈ జీపీఆర్ మల్టీప్లెక్స్ అనో లేదంటే ఇంకోటనో వస్తాయి గట్టిగా మాట్లాడుకుంటాయి. లేదంటే సినీ పోలీసు లులు మాలో, లేదంటే ఇంకేమన్నా నెక్సస్ పీవీఆర్, లేదంటే ఇటు పంజాగుట్ట సైడ్ అటు సైడ్ ఉన్న పీవీఆర్లు, అవన్నిటికీ కూడా వీటి తర్వాతే ప్రిఫరెన్స్ ఉంటుంది మోస్ట్లీ. అండ్ మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు ఆ మధ్యలో ఉన్నాయి కదా ఎలాగో మాల్స్, ఆ వై జంక్షన్ దగ్గర లేక్ షోర్ మాల్ కానీ, లేదంటే ఇది కానీ దానికి ఎదురుగానే ఇంకోటి ఏదో మాల్ ఉంది, అందులో ఐనాక్స్ ఉంటుంది, పేరు స్ట్రైక్ అవ్వట్లా. సో ఇలా ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ సెకండరీ ఆప్షన్సే. కానీ అట్ ద సేమ్ టైం కొన్ని చోట్ల ఏమవుతుందంటే సింగిల్ స్క్రీన్స్ బేసిక్గానే అంతంత మాత్రంగా ఉన్న చోట, అంటే లైక్ వాటిలో ఫెసిలిటీస్ బాగోకో, సీటింగ్ బాగోకో, సౌండ్ సిస్టమ్ బాగోకో, పిక్చర్ బాగోకో, చూడడానికి బాగోకో, ఏదో ఒక రీజన్ వల్ల జనరల్గా దానికి వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. కానీ వేరే ఆప్షన్ లేక వెళ్తారు చూడండి. అలాంటి చోట్ల ఒక మల్టీప్లెక్స్ కనుక వచ్చిందంటే ఆటోమేటిక్గా జనం అందరూ మల్టీప్లెక్స్కి వెళ్ళిపోతారు. సో సింగిల్ స్క్రీన్లు కొన్ని చచ్చిపోవడానికి ఈ కూడా ఒక రీజనే యాక్చువల్గా. సో సింగిల్ స్క్రీన్లు అంతమైపోవడానికి మల్టీప్లెక్స్లు కూడా ఒక రకం కారణం అవుతున్నాయి. సో అలాంటి పర్సన్ ఇన్ని మల్టీప్లెక్స్లు పెట్టుకుంటే 300కి పైగా స్క్రీన్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఇన్ని స్క్రీన్లు ఉన్న పర్సన్ సింగిల్ స్క్రీన్స్ చచ్చిపోతున్నాయి అది ఇదని మాట్లాడడం అనేది కామెడీగా ఉందనేది ఆయన వెర్షను. సో ఈయన ఏంటంటే ఇది కూడా చెప్పొచ్చు, నేను సింగిల్ స్క్రీన్లు పెడుతున్నా, మల్టీప్లెక్స్లు పెడుతున్నాను, ఇంకా కొన్ని లీజుకి తీసుకుంటున్నాను, ఇంకా కొన్ని కడుతున్నాను, ఇవన్నీ చెప్తున్నారు ఆయన. ఇంకొక 5 కడుతున్నారు, ఒక 15 లీజుకి తీసుకుంటున్నారు. సో ఇండియా బయటగా 500కి పైగా స్క్రీన్స్ని టార్గెట్గా పెట్టుకొని ఆయన వెళ్తున్నారు. మంచి విషయం అదంతా. ఈవెన్ బెంగళూరులో కూడా ఏఎంబీ పెట్టారు. సో వెళ్తోంది, బాగానే ఉంది అంతా కూడా. బెంగళూరు ఏఎంబీ మటుకు కొంచెం ఎందుకో ఆడట్లేదు, అది కొంచెం దెబ్బేసింది. మేబీ ఆ మాల్ లొకేషన్ ఏదైతే ఉందో అది కొంచెం డిజాస్టర్స్ లొకేషన్ అని చెప్పి బయట టాక్, మరి మేబీ దాని కారణంగానే అయ్యి ఉండొచ్చు. సో ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి జనరల్గా, ఎవరికైనా ఉంటాయి. మరి ఇంకా ఎవరికైనా, ఏ సినిమా వాళ్ళకైనా ఎవరికైనా సరే దీని కారణంగా ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతాయి. అండ్ ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఈయనైతే సునీల్ గారు అయితే ముందుకు వెళ్తున్నారు, బాగానే ఉంది. కాకపోతే క్వశ్చన్ ఏంటి అంటే అసలు సింగిల్ స్క్రీన్స్, ఈ మల్టీప్లెక్స్లు, వీటిల్లో ఏది బేసిక్గా ప్రాఫిటబుల్ వెంచరు? ఆయన ఏమంటున్నారు, మల్టీప్లెక్స్లో కూడా మాకు పెద్ద ఏం మిగలదు, బ్రేక్ ఈవెన్ అవుతుంటుంది అది ఇది అంటున్నారు. అంటే మేబీ అది టికెట్ రేట్ల వల్ల అయ్యి ఉండొచ్చు. బట్ పాప్కార్న్, ఈ మిగతావి ఏవైతే ఐటమ్స్ ఉంటాయో వాటి మీద ఎక్కువగా ప్రాఫిట్స్ ఉంటాయి, అంతే కదా. అట్లా అన్నమాట. ఇప్పుడు అల్లు సినిమాస్ ఉంది, అదైనా సరే ఇప్పుడు పాప్కార్న్ జంబో ఉంది, జంబో 380 రూపాయలు అక్కడ. సో పాప్కార్న్ జంబో ఒక పాప్కార్న్ ఎంత పెద్ద పోనీ ఇంతది ఇచ్చారు అనుకుందాం, పోనీ
జంబోకి. సో దాని మీద 380 రూపీస్ ఎందుకు పడుతుంది? పడదు. సో అక్కడ ప్రాఫిట్స్ బాగుంటాయి. సో టికెట్ల మీద తక్కువ వచ్చిన, థియేటర్ రెవెన్యూ తక్కువ వచ్చిన, ఎందుకంటే మల్టీప్లెక్స్లు మొత్తం అంతా కూడా షేరింగ్ బేసిసే కదా. సో అది తక్కువ వచ్చిన ఇక్కడ ఎక్కువ వస్తుంది. సో ఈ బేసిస్ మీద మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ రన్ అవుతుంటాయి. సో మల్టీప్లెక్స్లు ఎప్పుడు ప్రాఫిట్ జోన్లో ఉంటాయి, కానీ పీవీఆర్ ఐనాక్స్ కూడా చాలాసార్లు లాస్ రిపోర్ట్ చేస్తుంటారు. కానీ అది నిజమా కాదా అనేది మనకు తెలియదు. అది ట్యాక్సుల కోసమా లేదా ఏనుగు మనకు తెలియదు, కానీ లాస్ రిపోర్ట్ చేస్తుంటారు. సో అది నిజంగా లాసులు వస్తున్నాయా అని నమ్మలేము మనం కూడా. ఎందుకంటే మనకు తెలుసు ఈ చట్టంలో ఉన్న లూప్ హోల్స్ని ఎలా వాడుకోవాలో వాళ్ళకి తెలుసు అన్న విషయం మనకు తెలుసు. సో అందుకని వాటిని కూడా మనం 100% ట్రస్ట్ చేయలేం. సో బేసిక్గా మల్టీప్లెక్స్లు ఎప్పుడు కూడా ప్రాఫిట్ జోన్లోనే ఉంటాయి. డెఫినెట్గా పీపుల్ బాగా కనెక్ట్ అయ్యి ఉన్న మల్టీప్లెక్స్లు అయితే ఇంకా మెంటల్ మ్యాడ్ అయిపోయి ఉంటారు. లైక్ AAA కానీ, AMB కానీ, లేదా ఇప్పుడు ప్రసాద్ కానీ, ఇవన్నీ కూడా ఫుల్ ఆన్ కనెక్టెడ్ ఉంటారు. 6 స్క్రీన్లు అంటే 6 స్క్రీన్లు అరాచకం చూస్తారు ఏదైనా ఒక పెద్ద సినిమా కనుక రిలీజ్ అయిందంటే. ఎస్పెషల్లీ PCX స్క్రీన్ 6 అది ఇంకా మెంటల్ మ్యాడ్ ఉంటుంది. సో జనరల్గా ఇలాగ పీపుల్కి ఏంటంటే ఈ థియేటర్స్ యొక్క కనెక్టివిటీ అనేది ఇంపార్టెంట్. ఆ థియేటర్ కనెక్ట్ అయ్యి ఉన్నారా వెళ్తారు. అంటే కొంచెం ఏమైనా 1-2 ఫీచర్లు అటు ఇటు ఉన్నా సరే, బాగోకపోయినా సరే వెళ్తారు మోస్ట్లీ. ఎవరి దాకా ఎందుకు, ఇప్పుడు నేనున్నాను శ్రీరాముల థియేటర్కి, నేను చాలాసార్లు ప్రీమియర్లకి వెళ్ళాను. నేను అక్కడ కొన్నిసార్లు నేను వెళ్ళినప్పుడు బాత్రూములు చూస్తే చెప్పే కదా, కొన్నిసార్లు అప్పట్లో మరి ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు, మరి ఏమో మార్చారేమో నాకు తెలియదు, కానీ నేను అంతకుముందు వెళ్ళే టైంకి అయితే నాకు అంతేం అనిపించలేదు. బాత్రూమ్స్ బాగోవు అసలు. సో నాకు అప్పుడు ఏందిరా ఇది అనిపించేది, కానీ వేరే ఆప్షన్ ఉండేది కాదు. ఈవెన్ వైజాగ్లో కూడా సంగమశరత్ థియేటర్లో కూడా బేసిక్గా ఇప్పుడు బాత్రూములు రెనోవేట్ చేసి రైట్ సైడ్ పెట్టారు. దానికి మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్ళమంటున్నారు. ఇప్పుడు అదొకటి చిరాకు ఉంది. కానీ అంటే మళ్ళీ ఇప్పుడు ఆ మధ్య వైజాగ్ ఉన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ వైజాగ్లో లేను కదా, అలాగే ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ నేను, అది వేరే విషయం. సో అప్పుడు ఆ వాష్రూమ్స్ రెనోవేట్ చేయడానికి ముందు ఆ సంగమశరత్లో వాష్రూమ్స్ ఎలాగుండేవంటే, ఒక సైడ్ ఉంటాయి అటు అంటే ఈ స్నాక్స్ అమ్మే దాని ఎదురుగా ఉంటాయి, 2 బాత్రూమ్స్ ఉంటాయి. ఒక 10 టాయిలెట్స్కి వెళ్ళేవి ఉంటాయి. ఆ బాత్రూమ్స్లో ఒకటి ఇండియను, ఒకటి వెస్టర్ను. ఇండియన్ దానికి, అది వెస్టర్న్ దానికి పైది మూత ఉండదు. అలాగుంటే అక్కడ బాత్రూమ్లు చెప్తున్నాను కదా, ఇంత ఘోరంగా ఉంటాయి. అయినా కూడా నేను ఎందుకు వెళ్తాను, సంగమశరత్కే మోస్ట్లీ ప్రిఫరెన్స్ ఇస్తా. ఎప్పుడైనా ఇన్ కేసు బాగా ఫ్యాన్స్ హడావడి మధ్యలో చూడాలి అది ఇది అనుకుంటే వైజాగ్లో ఉన్నప్పుడు. ఎందుకంటే మరి ఇంకా ఆ థియేటర్ అలా అలవాటు. జగదాంబ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేవాడి తర్వాత. ఎందుకంటే అటు థియేటర్ బాగుంటుంది, సౌండ్ బాగుంటుంది, సీటింగ్ బాగుంటుంది, వాష్రూమ్స్ బాగుంటాయి, మెయిన్ బాగా చేశారు. ఇప్పుడు సంగమశరత్ కూడా బాగానే చేశారు మొత్తం. సో ఇట్లాగా బేసిక్గా ఆ థియేటర్కి ఉన్న కనెక్టివిటీ అనేది నన్ను అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా నన్ను అక్కడికి వెళ్ళేలా చేసింది. అలాగే ఏదైనా సరే థియేటర్ కనెక్టివిటీ ఉంటే వెళ్తాం. ఇప్పుడు నేను శ్రీరాములకి అలాగే వెళ్ళాను. నాకు అవసరం అనుకుంటే నేను కొన్ని వేరే థియేటర్ కూడా వెళ్ళాను, లైక్ BR హైటెక్ ఇట్లాంటి వాటికి కూడా వెళ్తాను నేను, హైదరాబాద్లో అయినా సరే. ఇట్లా డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్ మొత్తం అన్నీ కూడా. సో ఒక్కొక్కరి ప్రియారిటీ ఒక్కొక్కటి ఉంటుంది. సో ఎగ్జిబిటర్స్ అనేటోళ్ళు ఏంటంటే వాళ్ళ థియేటర్ బేసిక్గా ఏ జోన్లో ఉంది, వాళ్ళ థియేటర్ ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ కనెక్టింగ్గా ఉంది, కనెక్ట్ ఎందుకు అవ్వట్లేదు, ఇవన్నీ తెలుసుకొని నడాల్సి ఉంటుంది. సో అది అర్థం చేసుకోకుండా జనరల్గా ప్రతి సింగిల్ స్క్రీన్ థియేటర్కి కూడా పర్సంటేజ్లు ఇస్తే ఏదో ఆ థియేటర్లన్నీ కూడా లాభాల బాటలో పరిగెడితే అని అపోహలు ఉండడం అనేది కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్లు కూడా సింగిల్ స్క్రీన్స్ విషయంలో ఏదైతే స్కామ్ చేస్తున్నారో దాన్ని వదలాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒకటి చెప్పారు, ఏమనంటే ఫస్ట్ వీక్ మటుకు రెంట్ ఉంటుంది, సెకండ్ వీక్ నుంచి మటుకు షేరింగ్ ఉంటుంది. ఎందుకు అలాగా? నిజమే కదా, తప్పది. ఫస్ట్ వీక్ రెంట్ అన్నప్పుడు సెకండ్ వీక్ రెంటే ఉండాలి. అయితే రెంట్ బేస్ ఉండాలి, లేదంటే షేరింగ్ బేస్ ఉండాలి. సగం సగం ఉండకండి. ప్రొడ్యూసర్లు బేసిక్గా వాళ్ళ గురించి ఆలోచించుకొని ఫస్ట్ వీక్ ఏమో రెంట్ ఇస్తామని చెప్పి ఒక 5 లక్షలు ఇచ్చి, సెకండ్ వీక్ రెంట్ కాదు 50-50 అని చెప్పి 2.5 తీసుకుంటారు వచ్చిన దాంట్లో, అంటే ఒక 5 వస్తే. సో అది మనశంకర్ వరప్రసాద్ గారి ఎగ్జాంపుల్ చెప్పారు కదా ఆల్రెడీ. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఇది కూడా వదిలేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కూడా కరెక్ట్ అయితే కాదు. సో ఈ కాన్సెప్ట్ని పక్కన పెట్టేసి డెఫినెట్గా థియేటర్లు ఏవైతే ఉన్నాయో సింగిల్ స్క్రీన్స్ కూడా వాటికి కూడా పర్సంటేజ్ మోడల్కే వెళ్తే బెటర్. ఈవెన్ ఇవాళ ఏదైతే మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్లో వాళ్ళు అదే క్లారిటీకి వచ్చారు. ఏదో ఒక గొడవ ఏదో జరిగిందని చెప్పి కూడా ఏదో బయటకు వస్తుంది న్యూస్, అంటే నాగవంశీ గారికి సునీల్ గారికి మధ్య అని చెప్పి. ఏమో మరి ఎంతవరకు వాస్తవం మనకు తెలీదు. సో ఏదో తిట్టేసుకున్నారు, కొట్టేసుకునే దాకా వెళ్ళిపోయారు, అట్లా ఏమో వచ్చినాయి కొంచెం. మరి నాదే నాగవంశీ గారిని కొంచెం ట్రోల్ చేశారు కదా. సో మరి ఇక ఎంతవరకు ముందు ఏమో గొడవ ఎంతవరకు వెళ్ళిందని మనకు తెలియదు, కానీ అయ్యిందో లేదో కూడా మనకు తెలియదు, అది రూమర్ కూడా అయ్యి ఉండొచ్చు. సో ఇక్కడ జనరల్గా ఓవరాల్గా వాళ్ళకి వచ్చిన క్లారిటీ ఏంటంటే ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ప్రొడ్యూసర్ల నుంచి 6, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి 6, ఎగ్జిబిటర్స్ నుంచి 6 వచ్చారనమాట. సో ప్రొడ్యూసర్స్ ప్యానల్లో ఒక 6 ఉంటారు,
డిస్ట్రిబ్యూటర్స్ ప్యానల్లో మోస్ట్లీ దిల్ రాజు గారు ఉంటారు. ఎగ్జిబిటర్స్ ప్యానల్ దిల్ రాజు గారు లేకపోతే శిరీష్ గారు ఉంటారు. ఎగ్జిబిటర్స్ ప్యానల్లోనేమో సునీల్ గారు ఉంటారు. సో ఫిల్మ్ ఛాంబర్ ఒక డెసిషన్ తీసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ బేసిక్గా ప్రతిదానికి కూడా రాత్రికి రాత్రి డెసిషన్స్ కావాలంటున్నారు ఈ ఎగ్జిబిటర్స్. అంటే అది ఎప్పటి నుంచో చెప్తున్నారు, యాక్చువల్గా హరిహర వీరమ్మలో టైం నుంచి చెప్తున్నారు కాదనట్లా. కానీ ఆ తర్వాత కూడా చాలా సినిమాలు వారు డిస్ట్రిబ్యూట్ చేసినవి కూడా ఉన్నాయి. కానీ వాటికి కూడా వాళ్ళు ఏమి ఇలాంటి స్టెప్ తీసుకోలేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మొదలెడితే మేము మొదలెడతాం అన్నట్టుగానే ఉన్నారు. అదే తప్ప వాళ్ళు ముందు మొదలుపెట్టి సరే ఇండస్ట్రీకి ఒక ఎగ్జాంపుల్గా నిలుద్దామన్న పాయింట్లో లేరు. సో అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది అక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎగ్జిబిటర్స్ అనేటోళ్ళకి ఇప్పుడు బేసిక్గా గడ్డు కాలం నడిచింది. సంక్రాంతి తర్వాత ఒక్క చెప్పుకోదగ్గ సినిమా లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చినా కూడా అది ఎక్స్పెక్ట్ చేసినంత ఆడకపోవడం వల్ల ఎగ్జిబిటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ అంత బెటర్ సిచ్యువేషన్స్ ఏమి ఎదురవ్వలేదు వాళ్ళకి. దురంధర్ 2 కూడా అంతంత మాత్రమే, వాళ్ళది ఓన్ రిలీజ్ అక్కడ. సో ఇదొక ప్రాబ్లం ఉంది. అండ్ మోస్ట్లీ వాళ్ళు మల్టీప్లెక్స్లోనే ఎక్కువ వెళ్ళారు, అందుకే సింగిల్ స్క్రీన్స్ తక్కువే ఉన్నాయి వాళ్ళకి. సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈ సీజన్ అసలు వరస్ట్ సీజన్ ఉంది కాబట్టి గత 4 నెలలుగా వాళ్ళకి చాలా ఇబ్బంది ఎదురైంది. అందుకని ఇప్పుడు ఏదో గట్టిగా పట్టుకొని కూర్చున్నారు. బట్ ఇప్పుడు ఈ మీటింగ్ అంతా జరిగిన తర్వాత సో ఓవరాల్గా ఎప్పుడు ఏం క్లారిటీ వస్తుందని మనకు తెలియదు, టైం పట్టచ్చు మోస్ట్లీ. బట్ దిల్ రాజు గారు అయితే ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. సో ఛాంబరే డిసైడ్ చేస్తారు దీని గురించి అని చెప్పి. సో ఛాంబర్ డిసైడ్ చేసి ఒక అందరికీ అనుకూలంగా ఉండేలాగా చెప్తారని చెప్పి. అంటే ఇంకొక పాయింట్ కూడా వినబడుతున్నది ఏంటంటే ఫస్ట్ వీక్ రెంట్ ప్లస్ 10% నెట్ అట్లాగే ఏమన్నా సరే చేయొచ్చు, అలా కూడా ఉంది. సో రెంట్ ఒక 5 lakhs రెంట్ అనుకుంటే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకుంటే మనశంకర వరప్రసాద్ గారిది 50 lakhs నెట్ వచ్చింది. సో 5 lakhs రెంట్ అనుకుంటే 10% ఆఫ్ టోటల్ నెట్ ఇచ్చుకుంటే సో ఇంకొక అంటే 50 lakhs వచ్చింది కాబట్టి 10% అంటే ఇంకో 5 lakhs. సో ఒక 10 lakhs థియేటర్లకు వెళ్తాయి, 40 lakhs ప్రొడ్యూసర్లకు వెళ్తాయి. సో ఇది కూడా ఒకవేళ ఎగ్జిబిటర్కి లాభం లేదు అనుకున్నట్టయితే, అంటే నేను ఒక పాయింట్ విన్నా ఎక్కడో, అదేంటంటే అసలు ఎగ్జిబిటర్ అనే పర్సను సినిమా పరంగా ఏమీ కష్టపడట్లా. సో వాళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్ చేశారు ఒకప్పుడు ఆ థియేటర్ కట్టడానికి, వాటన్నిటికీ కూడా అది ఓకే, వేరే విషయం. కానీ ఇప్పుడు ప్రతి సినిమాకి కూడా అది కష్టం ఏమీ లేదు అక్కడ. కానీ నాకు 50% ఇవ్వాలి అనడం అనేది, లేదా 40% ఇవ్వాలి అనడం అనేది కరెక్ట్ కాదు కదా అనేది ఒక పాయింట్ ఉంది. మల్టీప్లెక్స్లకి ఏంటంటే రీసెంట్ టైమ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్స్, మోస్ట్ ఆఫ్ ద సింగిల్ స్క్రీన్ థియేటర్స్ రీసెంట్ టైమ్స్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ లేవు. సో ఆ బేసిస్ మీద చాలామంది ఒక పాయింట్ చేస్తారు. సో కష్టమంతా సినిమా వాళ్ళది, కష్టమంతా ప్రొడ్యూసర్ది ఉంటుంది, డబ్బంతా ప్రొడ్యూసర్ది. బట్ వచ్చే దాంట్లోంచి ఎందుకు ఇంత ఇవ్వాలి అంటే అది మళ్ళీ ఇంకొక లాజిక్ ఉంది. అదేంటంటే మరి సినిమా థియేటర్ కనుక లేకపోతే అసలు ఆడియన్స్ ఎక్కడికి వచ్చి చూస్తారు? చూడలేరు కదా. అప్పుడు మీకు టికెట్లే ఉండవు కదా. ఇప్పుడు ఒక ప్రొడ్యూసరే మొత్తం ఆంధ్ర తెలంగాణ మొత్తంలోని థియేటర్లు కట్టేసుకోలేడు కదా, అది అవ్వని పని కదా. సో మరి ఇంకా ఖచ్చితంగా థియేటర్లు ఉంటేనే సినిమా పీపుల్లోకి వెళ్తుంది, లేదంటే వెళ్ళదు. ఆ బేసిస్ మీదకి కూడా ఒక పాయింట్ని అయితే చెప్తున్నారు. అది కూడా లాజిక్కే మరి ఇంకా. సో 2 లాజిక్లు ఉన్నాయి. సో అందుకని ఏంటంటే ఇద్దరూ నష్టపోకుండా ఉండాలి కాబట్టి సో బేసిక్గా వాళ్ళు 40, 50, 60, 70 మోడల్ చెప్తున్నారు కదా. ఫస్ట్ వీక్ 40, సెకండ్ వీక్ 50, థర్డ్ వీక్ 60, ఫోర్త్ వీక్ 70. ఆ మోడల్ కాకుండా అలాగే మరీ మల్టీప్లెక్స్ స్టైల్ కూడా కాకుండా కొంచెం ఇప్పటివరకు ఏదైతే ప్రాసెస్లో వెళ్తున్నారో దానికి కొంచెం బెటర్ చేసేలాగా, లైక్ ఇప్పుడు ఫస్ట్ వీక్ ఏమో ఒక 30%, సెకండ్ వీక్ 35%, థర్డ్ వీక్ 45%, ఫోర్త్ వీక్ 55%, ఇలాగేమైనా చేసుకుంటే కొంచెం బెటర్ ఏమో అన్న పాయింట్ కూడా బయట కొంచెం గట్టిగానే వినపడుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఎగ్జిబిటర్స్కి ఏంటంటే కొంచెం రెంటల్ బేసిస్ మీద కంటే ప్రాఫిట్స్ దీంట్లో కొంచెం ఎక్కువ ఉంటాయి. అండ్ చిన్న సినిమాలు బేసిక్గా ఎక్కువ స్క్రీన్స్లో రిలీజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే అసలు రిలీజ్ చేయాలంటే రెంటల్ బేసిస్ మీద అంత ఈజీ అయ్యేది కాదు సింగిల్ స్క్రీన్స్లో రిలీజ్ చేయడానికి. ఇప్పుడు అలా కాదు కదా, షేర్ బేసిస్ కాబట్టి ఏముందలే ఎంత వచ్చినా సరే పర్లేదు అప్పుడు ఇంకా అన్నట్టుగా అనుకుంటారు. అంటే రిస్క్ ఉండదు. 5 లక్షలు ఇవ్వాలంటే ఆలోచిస్తారు ఒక 5 లక్షల రెంట్ ఉన్న థియేటర్కి ఇవ్వడానికి. అలా కాకుండా ఇప్పుడు షేర్ బేసిస్ అనుకోండి, ఫస్ట్ వీక్ ఒకవేళ ఏమంటారు 30% లేదంటే 40% ఉందనుకుందాం. సో అక్కడ 3 లక్షలే రానియండి, 40% ఇచ్చేస్తే అయిపోద్ది కదా, 1,20,000. అట్లా ఆలోచిస్తారేమో అని నా పాయింట్. బట్ అప్పుడు వీళ్ళు రెంట్ కావాలంటే కరెక్ట్ కాదు కదా అప్పుడు. సో అది కూడా చూసుకోవాలి, కొంచెం గట్టిగా అది కూడా మాట్లాడుకుంటే బెటర్ నన్ను అడిగితే. చూద్దాం మరి ఇంకేం చేస్తారో. యాజ్ ఆఫ్ నౌ అయితే చూడాలి మరి ఇంకా.
సో ప్రస్తుతానికైతే ఒక క్లారిటీకి వచ్చారు. ప్రస్తుతానికైతే ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ ఇద్దరు కూడా ఒక డెసిషన్కి అయితే వచ్చారు. బట్ దీనికి ఒక క్లారిటీ అయితే ఇప్పుడప్పుడే రాదు. అంటే ఫైనల్ సొల్యూషన్ ఇంకా రాలేదు. పర్సంటేజ్లు ఎంత ఏంటి అనేది. పెద్ది గురించి అయితే మటుకు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. ఏమనంటే పెద్ది సినిమాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రిలీజ్ చేయిస్తాం అని చెప్పి. ఎందుకంటే 350 కోట్ల బడ్జెట్ అయిందని చెప్పి ప్రొడ్యూసర్ చెప్తున్నారు. ఇప్పుడు అంతా నేను పెట్టేశానండి. అంతా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మీరు వచ్చి ఇప్పుడు 350 కోట్ల సినిమాకి మీరు ఇట్లా షేర్లు కావాలంటే నాకు అవ్వదు కదా, కావాలంటే తర్వాత నుంచి చూడొచ్చు అన్నట్టుగా చెప్పారు ఆయన. సో అలా ఉందన్నమాట సిచ్యువేషన్. సో అందువల్ల అందరూ కూడా క్లియర్గానే ఉన్నారు యాజ్ ఆఫ్ నో. ఎటొచ్చి ఏమంటే తెలంగాణ జీవోల దగ్గరే డౌటు. ఆంధ్ర జీవోలు బాగానే తెచ్చేసుకుంటున్నారు. బట్ తెలంగాణ జీవోలతోనే ఒక డౌట్ ఉందన్నమాట. తెలంగాణ జీవోలు ఇన్ టైం రావట్లేదు. లాస్ట్ టైం రాజాసాబు కూడా ఇలాగే జరిగింది. సో మరి ఇంక ఇప్పుడు ఇలా జరుగుతుందా లేదా ఏంటి అనేది ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. సో ఈసారి అయినా సరే ప్రాపర్గా జీవోలు ముందే తెచ్చుకొని ఒక 3 రోజులు ముందే జీవోలు వచ్చేలా చూసుకొని ఏమైనా చేస్తారా ఏంటి, లేదంటే అసలు ఇండస్ట్రీ పెద్దలందరూ కలిసి వెళ్ళి గవర్నమెంట్ల దగ్గరికి వెళ్ళి ఒక పర్మనెంట్ జీవో ఒకటి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. లైక్ 100 నుంచి 1000 వరకు ప్రైజెస్ అనమాట. సో దాన్ని ఇంకా వీళ్ళు ఎంతైనా పెంచుకోవచ్చు అన్నట్టుగా సినిమాని బట్టి. అండ్ దాన్ని గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేస్తే సరిపోద్ది ఎంత పెంచుతున్నారు ఏంటి అనేది. సో అలాగొక అది ఏమన్నా సరే అమలు చేసే ప్రయత్నంలో ఉన్నారు. మరి అది ఏమైనా తీసుకొస్తారా ఏమో తెలియదు. పెద్ద లోపు అయితే కష్టమే. మేబీ ఇయర్ ఎండింగ్ కల్లా అలాంటి జీవో ఏమైనా రావచ్చేమో 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా. సో ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. అది సిచ్యువేషన్. సో యాజ్ ఆఫ్ నో అయితే ఇది కొంచెం సమస్య పోయింది. పెద్దకి ఇష్యూ పోయింది మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ పెద్ద తర్వాత చెప్పుకోదగ్గ రిలీజ్లు ఏమున్నాయి మన దగ్గర చెప్పండి గట్టిగా మాట్లాడుకుంటే. ఆగస్ట్లో మనకి జైలర్ 2 ఉంది, టాక్సిక్ ఉంది, ప్యారడైజ్ ఉంది. ఈ 3 ఉన్నాయి ఆగస్ట్లో అంతే. ఆగస్ట్ 21న మనకి ప్యారడైజ్ ఉంది కదా. ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే వీకెండ్కి మనకి జైలర్ 2 రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత అంతే. ఇంక ఈ గ్యాప్లో మనకి ఏమన్నా సినిమాలు వస్తాయి అంటే స్వయంభూ రావచ్చు, విశ్వంబర రావచ్చు. అంతే. ఇంక ఏమున్నాయి, ఇంక ఈ గ్యాప్లో ఏమున్నాయి సినిమాలు? బాలకృష్ణ గారిది దసరా టైంకే రావచ్చు. ఫౌజీ అప్పటికే ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు అవ్వకపోతే ఇంకా తర్వాత కొంచెం కాంప్లికేటెడే వాళ్ళకి. నవంబర్లో కష్టం, డిసెంబర్లో కష్టం, జనవరిలో ఇంకా కష్టం. ఇంకేమున్నాయి సినిమాలు ఏమో అంటే. సో సింపుల్ అంటే పెద్ద సినిమాలు తగ్గిపోయినాయి చాలా వరకు. సో ఎస్పెషల్లీ ఇప్పుడు విశ్వంబర కావచ్చు, లేదంటే వేరే కావచ్చు, వాటికి కూడా ఇబ్బందేగా. ఎంత కాదన్నా సరే ఎట్లాంటి ఇబ్బందుల మధ్య రిలీజ్ చేయాలంటే. ఎందుకంటే విశ్వంబర అసలే అనుకున్న దానికంటే డబుల్ అయిపోయింది బడ్జెట్. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో. సో ప్రొడ్యూసర్ అనేటువంటి లేకపోతే మళ్ళీ ఎగ్జిబిటర్లు ఉండి కూడా ఏం చేస్తారు? ఇప్పుడు అంతెందుకు, ఈ ఏషియన్ సునీల్ గారే ఇంతకుముందు ఏజెంట్ సినిమా గురించి ఒక మాట మాట్లాడారు. దేవుడు కాపాడిండు అది ఇదని చెప్పి. అంటే ఆయన పెట్టకుండా వేరే వాళ్ళకి వెళ్ళింది అది. అది చాలా పెద్ద లాస్ అయింది కదా ఏజెంట్. సో ఆయన ప్రొడ్యూసర్గా నష్టపోతున్నారని తెలుసుకొని ఎగ్జిబిటర్గా కంటిన్యూ అవుతున్నాడు ఆయన. సో ఎగ్జిబిటర్గా కూడా ఆయన అనుకున్నంత స్థాయిలో ప్రాఫిట్స్ అనేవి ఇక్కడ ఉండట్లేదని చెప్పి ఇప్పుడే ఎగ్జిబిటర్ సైడ్ నుంచి మొత్తం అంతా ఇష్యూ తీసుకొచ్చినట్టు ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం డిస్ట్రిబ్యూషన్లో కూడా వీళ్ళకి ఇబ్బందే కదా, ఎవరికి దిల్ రాజు వాళ్ళకి కూడా, దిల్ రాజు గారికి అండ్ శిరీష్ గారికి కూడా. ఎందుకంటే అక్కడ బేసిక్గా ప్రాఫిట్స్ ప్రొడ్యూసర్కి ఎక్కువ వెళ్తాయి. అండ్ ప్రొడ్యూసర్ ఏమో పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా మైత్రి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు, వీళ్ళు ఏమో తక్కువ ఉంటున్నాయి. అండ్ వాళ్ళు డేట్లు కూడా తెచ్చుకోలేకపోతున్నారు కదా, అదొక పెద్ద సమస్య అయిపోయింది వాళ్ళకి ఇప్పుడు. సో ఇంకా దాన్ని ఎప్పుడు ఎట్లా హ్యాండిల్ చేస్తారు, ఎట్లా డీల్ చేస్తారు అనేది ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. సో లెట్స్ సీ, చూద్దాం ఇంకా. సో పెద్దకి అయితే ఇష్యూ లేదు ప్రస్తుతానికి. బట్ వెరీ సోన్ ఇష్యూ అయితే మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏదైనా పెద్ద సినిమా టైంలో మాడతారు. అంటిల్ అన్లెస్ టాక్సిక్ వస్తే, టాక్సిక్ బేసిక్గా దిల్ రాజు గారు రిలీజ్ కాబట్టి ఆ టాక్సిక్ అయిపోయేదాకా చూసుకుంటారు మోస్ట్లీ అలాగే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టాక్సిక్ ఇంకా హైకులు కూడా తెస్తారు. టాక్సిక్ అది హైలైట్. డబ్బింగ్ సినిమాకి హైకులు తెస్తారు మన దగ్గర, అది పెద్ద ట్విస్ట్ అది. సరే అది చూద్దాం మరి. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీ అభిప్రాయం ఏంటి దీని మీద అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే లైక్ ఇప్పుడు ఓవరాల్గా ఇది కొంచెం ఇష్యూ సెటిల్ అయ్యింది. అది మరి పెద్ద కోసమా లేదంటే దేని కారణంగా అనేది పక్కన పెడితే, అసలు బాడీ షేమింగ్ దాకా వెళ్ళిపోయిన ఇష్యూ కూడా సడన్గా సెట్ అయిపోయింది. కమిటీలు వేశారు, ఆరుగురు చెప్పున ఒక కమిటీని పెట్టారు. ఆ కమిటీ తీర్మానిస్తుంది అంటున్నారు. సో దానికి ఏంటంటే వీళ్ళు కొన్ని లెక్కలు చెప్తున్నారు. అంటే RRR కూడా మాకు ఈ పర్సంటేజ్ బేసిస్ మీద ఇస్తే ప్రొడ్యూసర్కి తగ్గేది 6 కోట్లు 7 కోట్లు అంతే మహా అయితే, సో పెద్ద డిఫరెన్స్ ఉండదు అంటున్నారు. ఓకే బాగానే ఉంది. అంటే ఎందుకంటే ఎలాగో మల్టీప్లెక్స్లు బేసిక్గా పర్సంటేజ్ మోడలే, సింగిల్ స్క్రీన్స్ ఉండేవి కొద్దిగా కదా. సో ఆ బేసిస్ మీద వాళ్ళు ఏంటంటే ఇంక ఇట్లా ఓకేలే అనుకుంటున్నారు. ఇప్పుడు ఏషియన్ వాళ్ళకైనా అన్ని స్క్రీన్లు ఎట్లా కౌంట్ అవుతున్నాయి? ఇప్పుడు AMB ఉంది, దాంట్లో 7 స్క్రీన్లు ఉంటాయి. ఒక్క చోట 7 స్క్రీన్లు ఉన్నాయి వాళ్ళకి.
అట్లాగే ఇప్పుడు ట్రిపుల్ ఏ కూడా ఎన్నో ఉంటాయి. 5 6 7 ఉంటాయి ట్రిపుల్ ఏలో కూడా. సో అవి బోల్డ్ స్క్రీన్లు ఉన్నాయి దాంట్లో కూడా. తర్వాత ఏఆర్టీ దాంట్లో బోల్డ్ స్క్రీన్లు, ఏబీడీ అన్నీ వాళ్ళవే అనమాట. సో ఆ స్క్రీన్స్ అన్నీ కౌంట్ అవుతాయి. ఏషియన్ సినీ కళ, లక్ష్మీ కళ, శశికళ, చంద్రకళ, లలిత అదొకటి, మళ్ళీ అందులో 4 థియేటర్లు ఉన్నాయి. ఇంకా బోల్డ్ ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. సో ఒక్కొక్క దాంట్లో ఎక్కువ అయిపోతున్నాయి. సో ఈ మల్టీప్లెక్స్ల కాన్సెప్ట్ అనేది బాగా పెరుగుతోంది. మల్టీప్లెక్స్ కల్చరే ఎక్కువ అవుతుంది గట్టిగా మాట్లాడుకుంటే. ఎక్కువ స్క్రీన్స్లో రిలీజ్ అవుతున్నాయి సినిమాలు దీనివల్ల. సో ఎలాగూ ప్రొడ్యూసర్ వాటన్నిటికీ కూడా షేర్ ఇవ్వాలి. 50%, 48%, 42.7 ఏదో ఒకటి ఇచ్చుకుంటూ పోవాలి వాళ్ళు ఎలాగూ. సో అదేదో సింగిల్ స్క్రీన్స్ కూడా ఇస్తే అట్లీస్ట్ అంత కాకపోయినా ఒక 40-30% చెప్పుని ఇచ్చుకుంటూ వచ్చినా సరే కొద్దో గొప్ప వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అనేది పాయింట్ అంతే. కాకపోతే మల్టీప్లెక్స్లకు అసలు ఇచ్చేదే అన్ని స్క్రీన్లు ఉంటాయన్న మోడల్ మీద. వీళ్ళేమో ఒకటి లేదా 2 స్క్రీన్స్ వేసుకొని ఇట్లా అడగడం అనేది కరెక్ట్ కాదనేది ఇప్పటి నుంచి ఉన్న పాయింట్ అనమాట. ఇప్పటి వరకు ఉన్న పాయింట్ అది. మీ ఒక్క చోట మాకు మల్టిపుల్ రెవెన్యూ జనరేట్ అవ్వదు అండ్ ట్రాకింగ్ ప్రాపర్గా లేదు, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ట్రాకింగ్ కావాలంటే మీరైనా చేసుకోండి అంటున్నారు వాళ్ళేమో. మీరు కావాలంటే ఇన్స్టాల్ చేసుకోండి మా థియేటర్ ట్రాకింగ్లో అంటున్నారు. వాళ్ళని ఒక సిస్టమ్ తెమ్మంటున్నారు. గవర్నమెంట్ తెచ్చింది, మీరు కావాలంటే దాన్ని వాడుకోండి అంటున్నారు. సో ఇట్లా కొన్ని థింగ్స్ ఉన్నాయి. అవి నడుస్తూ ఉంటాయి మొత్తం అన్నీ కూడా అట్లా. సో అది గైస్ మరి సిచ్యువేషన్. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. సో మీ అభిప్రాయం ఏంటనేది చెప్పండి ఓవరాల్గా ఈ ఎంటైర్ ఇష్యూ మీద. సో నన్ను అడిగితే మటుకు పర్సంటేజ్ మోడలే కరెక్ట్. అండ్ ఆ పర్సంటేజ్ మోడల్ కూడా ప్రొడ్యూసర్కి నష్టం కలగకుండా మరీ ఎక్కువగా, అంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక ప్రొడక్షన్లో ఉన్నవి వాడు కూడా చెప్తున్నారు కదా, ఇప్పుడు ఆల్రెడీ ప్రొడక్షన్లో వదిలేసేయండి, వాటి తర్వాత కొత్తగా స్టార్ట్ అయ్యే వాటిని అప్పుడు చెప్పుకోండి అంటున్నారు. సో ఒక 1 year గ్యాప్ ఇవ్వండి అంటారు. అది వాళ్ళేమో లేదు ఇప్పుడు నుంచే చేయాలంటారు. అందుకు ఈ ఇష్యూ వస్తుంది. సో ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉన్నవి అది కూడా 50% కంటే తక్కువ కనుక అయినట్టయితే, 50 కాదు కానీ ఒక 30% కనుక తక్కువ, 30% కంటే లోపు కనుక షూటింగ్ అయినట్టయితే ఆ సినిమాలను కూడా వాళ్ళు లెక్క కట్టచ్చు అప్కమింగ్ వాటిల్లోకి. ఎందుకంటే మరీ ఏదో 1%, 2% షూటింగ్ చేసి దాన్ని కూడా మీరు లెక్కెట్టడం లేదంటే అవ్వదు. సో ప్రొడ్యూసర్లు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, ఎగ్జిబిటర్లు. కాబట్టి ఒక అదే మరీ మల్టీప్లెక్స్ లాగా 50, 42.5, 37.5, 30 అట్లా కాకుండా 30, 40, 50, 60 అలాగైనా పర్లేదు. లేదంటే 30, 35, 45, 55 అలాగైనా పర్లేదు. అలాగున్నా బాగానే ఉంటుంది. కాకపోతే ఇది పెద్ద సినిమాలకి ఇట్లా పెట్టుకొని, చిన్న సినిమాలకి కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా చూసుకొని, అంటే బడ్జెట్ని బట్టి మార్చుకొని కొంచెం, లేదంటే హీరోని బట్టి, రేంజ్ని బట్టి, థియేటర్స్ని బట్టి, అన్నిటిని బట్టి కొంచెం మాట్లాడుకొని, ఈ థియేటర్లు ఈ కేటగిరీ, ఈ థియేటర్లు ఈ కేటగిరీ అని మాట్లాడుకొని, ఈ థియేటర్లకి ఈ పర్సంటేజ్, ఈ థియేటర్లకి ఈ పర్సంటేజ్, ఈ థియేటర్లకి ఈ పర్సంటేజ్, ఏబీసీ. తర్వాత కేటగిరీ ఆఫ్ మూవీస్, పెద్ద బడ్జెట్, మీడియం బడ్జెట్, లో బడ్జెట్, ఇట్లాంటి సినిమాలు కూడా డివైడ్ చేసుకొని వీటికింత. పెద్ద హీరోల సినిమాలు Tier 1, Tier 2, Tier 3 ఇట్లా ఉన్నాయి కదా, వాటిని బట్టి వద్దులేండి, బడ్జెట్ని బట్టి వెళ్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా మన దగ్గర ఈ మధ్య హీరోస్ కొంతమంది బడ్జెట్ మించి, అంటే వాళ్ళ ప్రీవియస్ సినిమాల కలెక్షన్స్ని మించి పెద్ద బడ్జెట్లతో సినిమాలు అయితే తీస్తున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా వీ హ్యావ్ టు కన్సిడర్ ఓన్లీ ద బడ్జెట్ ఆస్పెక్ట్. సో హయ్యర్ బడ్జెట్, మీడియం బడ్జెట్, లోయర్ బడ్జెట్ అట్లా ఏమైనా చేసుకొని సెపరేట్ చేసుకొని దానికంటూ కొన్ని కేటగిరీస్ ఇచ్చుకుంటే బెటర్. అలా పర్సంటేజ్ ఇచ్చుకుంటే బెస్ట్ ఆప్షన్ అని నా ఫీలింగ్. సో మీరేమంటారు అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్.